ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఉస్తాద్ భగత్ సింగ్ నుండి అలా సాంగ్ అయితే వచ్చిందనమాట. దాన్ని ఆల్రెడీ ప్రోమో వచ్చింది, దాన్ని రివ్యూ చేస్తా, అది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ వీడియోలో మన విశ్వక్ భాయ్ది కల్ట్ అండ్ టాక్సిక్ ఈ రెండు అప్డేట్స్ ఏమున్నాయి, వేరే అప్డేట్స్ అయితే లేవు. ఈ రెండింటి గురించే డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. టాక్సిక్ నుండి ఏం అప్డేట్ ఉంది, కల్ట్ విశ్వక్ సేన్ చూసుకున్నట్లయితే నేను అంత బిల్డప్ ఇచ్చిండు, కానీ ఒకే దెబ్బకు పడేసిండేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అవన్నీ ఏంది అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడతా. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ థింగ్ టాక్సిక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు, టీజర్ 22/2026 రేపు 9:35 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటిది అప్డేట్ అయితే ఇచ్చేసారు అనమాట. సో రేపైతే టీజర్ లోడింగ్, అందరూ కూడా రెడీగా ఉండండి. టీజర్ అంటే ఇప్పటిదాకా 2 రిలీజ్ చేశారు కదా బ్రో. ఫస్ట్ ఏమో బర్త్డే అప్పుడు పబ్బులో కొత్తడు గుంజుతుడు ఏదో కొండమేళలాగా అది రిలీజ్ చేశారు. మరి అదేంది మొన్న మధ్యన మళ్ళా బర్త్డే అప్పుడు వచ్చిండు కారులో పెద్ద యుద్ధం చేసిండు, మరి అదేంది మళ్ళీ దీన్ని టీజర్ అంటారేంది, వాళ్ళు ట్రయల్ అన్నారు కదా అని చెప్పి మీకైతే అనిపించచ్చు అనమాట. దాని గురించి మాట్లాడతా చూడండి, డీటెయిల్గా మాట్లాడతా. ముందు దాని గురించి మాట్లాడిన తర్వాత దీని గురించి పోస్టర్ గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ రిలీజ్ చేసింది ఇంట్రడక్షన్, సెకండ్ రిలీజ్ చేసింది జస్ట్ ఏ గ్లింప్స్. ఇప్పుడు రిలీజ్ చేయబోతుంది టీజర్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. తర్వాత ట్రైలర్ రాబోతుంది అనమాట. ఇది హడావుడిగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, డైరెక్ట్గా వాళ్ళు అఫీషియల్ ట్రైలర్నే రిలీజ్ చెయ్యాలి, అవునా కదా? సినిమా కొన్ని రోజుల్లోనే ఉంది, నెక్స్ట్ మంత్ 19th అంటే ఇవాళ 19th, 1 month ఉంది. కనీసం ఒక 10 days ఆగి డైరెక్ట్గా ట్రైలర్ దింపితే బాగానే ఉండేది. దానికంటే ఒక సపరేట్ ఈవెంట్ పెట్టి, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది పెట్టి, ప్రెస్ మీట్ లాంటిది భారీగా పెట్టి రిలీజ్ చేసుకుంటే బాగానే ఉండేది. మరి అలా కాకుండా ఇవాళ ఎందుకు గ్యాప్ ఇచ్చారు, టీజర్ ఎందుకు ఎంత హడావుడిగా రిలీజ్ చేస్తున్నారు అని అంటే, భయ్యా మన తెలుగు స్టేట్స్లో 120 కోట్లకి సినిమా అయితే తీసుకున్నారు. దాంట్లో అసలు దిల్ రాజు గారు బేడమారలేదు, పోటీ పడ్డారు ఇంకా వేరే వాళ్ళ సైతం. అప్పుడు దురంధర్ సినిమా కూడా ఉంది, దురంధర్ ఉన్నా మాకు సంబంధం లేదు, మేము ఖచ్చితంగా టాక్సిక్ తీసుకుంటామని చెప్పి మన దిల్ రాజు గారు, నాగవంశి గారు గట్టిగానే పోటీ పడ్డారు, గీతా ఆర్ట్స్ కూడా పోటీ పడ్డది. ఫైనల్లీ ఇదైతే దిల్ రాజు గారు తీసేసుకున్నారనమాట. 2 తెలుగు స్టేట్స్లో కలిపి 120 కోట్లకి సినిమాని అయితే తీసుకున్నారు. సో సినిమా తెలుగు స్టేట్స్లో 120 కోట్లు టార్గెట్. అండ్ ఆ తర్వాత యూఎస్ఏలో కూడా గట్టి పంచాయతీ అయితే జరిగిందనమాట. అక్కడ కూడా 120 కోట్లకి అయితే తీసుకున్నారు. కానీ ఇక్కడ చిక్కేం వచ్చిందంటే ఓన్ స్టేట్స్లోనే సినిమా కొద్దిగా తడబడుతుంది. ఇది హానెస్ట్లీ చెప్పాలి. కేజీఎఫ్ సినిమా బాలీవుడ్లో సూపర్గా ఆడింది, తెలుగులో సూపర్గా ఆడింది, అమెరికాలో కూడా బాగానే ఆడింది. కానీ కన్నడలో పార్ట్ 1 అంత హైపీలా ఒకసారి మీరు చెక్ చేయొచ్చు అనమాట. మన దగ్గర వచ్చినటువంటి బాలీవుడ్లో వచ్చినటువంటి కలెక్షన్సే ఎక్కువ మనకన్నా. సో అక్కడ ఏంటంటే కొద్దిగా తడబడుతుంది అనమాట. ఫస్ట్ వాళ్ళు ఇంట్రడక్షన్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేసినప్పుడు సినిమా మీద విమర్శలు వచ్చాయి, ఇది ఫ్యామిలీ మూవీ అయినా, యష్ అంటే అందరినీ కూడా ఫ్యామిలీ ఆడియన్ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. దాన్ని మ్యాక్సిమం తన సినిమా చూడడానికి ఫ్యామిలీ ఆడియన్సే వస్తారు. మరి ఈ టైంలో వీళ్ళేంద్ర ఇది రిలీజ్ చేశారు, పబ్లో మరి ఇంత గలీజ్గా ఉంది ఏంద్ర టీజర్ అని చెప్పి కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ గీతూ మోహన్ దాస్ గారు డైరెక్టర్ గారు అయితే దాన్ని అసలు చూసి చూన్నట్టు వదిలేశారు అనమాట. ఈ కామలే అన్నారు. అండ్ బర్త్డే అప్పుడు ఏదైనా ఇంకే అసలు సినిమా అంటే యాక్షన్ అంటున్నారు, టాక్సిక్ అంటే ఏంది, విషపూరితమైంది. మన హీరో విషపూరితమైనటువంటి వ్యక్తి. విషపూరితమైందంటే వాళ్ళ ట్రోలే మాకండి ఏదో విషం నింపుకొని గొంతులో, అది కాదు విషపూరితమైందంటే. తన మైండ్ చాలా అంటే చాలా రూత్లెస్, చాలా అంటే చాలా క్రూయల్ అనమాట. అంత విషపూరితమైన వాడు అనేటటువంటిది అర్థం, సినిమా యొక్క అర్థం, టైటిల్. సో అలా పెట్టినప్పుడు యాక్షన్ చూపించాలి, విలనిజాన్ని హైలైట్ చేసి చూపించాలి. లేతే ఇక అదే పద్ధత, అదే వ్యవహారమా, అమ్మాయిలు సిగరెట్ల మంది ఇదేనా, ఇక వేరేది లేదా అని చెప్పి కొద్దిగా విమర్శలు వచ్చాయన్నమాట. దానివల్ల ఓన్ స్టేట్స్లో అయితే కొద్దిగా తడబడ్డది. తమిళనాడులో కూడా డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, యష్ సినిమా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు, కాకపోతే ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక దాంతో టీజర్ రిలీజ్ చేస్తాం, మేమంటే ఏందో చూపిస్తాం, అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి సినిమా చూపించేవాళ్ళు, ఈ విషయం మీకు తెలుసో లేదో. ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఏరియాలో కొనాలంటే మట్టికి ఖచ్చితంగా ఒక సినిమా చూపించే, సినిమా అడిగి నచ్చితే అది కొనుక్కునేది. కానీ ఇప్పుడు అట్లా మొత్తం మారిపోయినాయి. ఎట్ట ఉంటే కొను, ట్రైలర్ చూడు, టీజర్ చూడు, నీకు నమ్ముకుంటే కొను, లేకపోతే ఇంకొన్ని చూసుకుంటాం అనేటటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. సో తమిళనాడులో అయినా వేరే స్టేట్స్లో అయినా మన దగ్గర 120 అమ్మారు కదా, కనీసం తమిళనాడులో 100 కోట్లకు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కాకపోతే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కన్నడలో కనీసం 250 కోట్లకు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దానివల్ల ఈ టీజర్ని రిలీజ్ చేసి వీళ్ళేందో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి టీజర్కి, సెకండ్ రిలీజ్ చేసినటువంటి టీజర్కి, ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నటువంటి ఇంకో టీజర్కి సంబంధం ఉండదు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ పోస్టర్ గురించి డీటెయిల్గా మాట్లాడితే మంచులో ఉన్నాడు అనమాట. పెంగ్విన్ ఎలా ఒంటరిగా అయితే మిగిలిపోయిందో అలా ఒంటరిగా మిగిలిపోయిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. మొత్తం సూట్ వేసిండు,
నాకైతే కొద్దిగా కేజీఎఫ్ క్లైమాక్స్ అలా కొట్టింది. కేజీఎఫ్ క్లైమాక్స్లో మనోడు షిప్ మీద ఉండి ఇంకే తాగుతాడు, తాగుతుంటాడు, తాగి వాళ్ళకైతే ఎదురెళ్తాడు అనమాట. ఎక్కడేమో మంచులో ఉన్నాడు, మొత్తం ఎదురుగా బ్లడ్ అవుతుంది. ఈ బ్లడ్ని చూస్తే అక్కడ పెద్ద మారణ హోమం జరిగింది, అక్కడ పెద్ద యుద్ధం జరిగింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. పైనుండి మంచు అయితే కురుస్తుంది అనమాట. ఇది చూసాక ఇంకేం ఫీలింగ్ కలిగిందంటే ఎప్పుడు తాగుడు తిరుగుడేనా యశ్ బాయ్, ఇంకేరా గోల్ లేదా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది అనమాట. ఈ మాట నేను అన్నందుకు నా మీద ట్రోల్స్ రావచ్చు, నా మీద అయితే విమర్శలు రావచ్చు. ఒకటి యువత నాకు గుర్తుపెట్టుకోండి, ఆ హీరో అంటే ఎప్పుడు తాగాలి, ఎప్పుడు సిగరెట్లు తాగాలి, ఎప్పుడు అమ్మాయిలతో తిరగాలి, ఇది కాదు. హీరో అంటే ఇంకా 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 నెక్స్ట్ లెవెల్ చూపించవచ్చు. మరి అలా చూపించేటటువంటి ప్రయత్నం గీతూ మోహన్ దాస్ గారు ఎందుకు చేయట్లేదు అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. మీరు రిలీజ్ చేసినటువంటి టీజర్ చూడండి, గ్లిమ్ చూడండి, ఇప్పుడు వచ్చినటువంటి పోస్టర్ చూడండి. హీరో ఐదర్ సిగరెట్ పట్టుకుంటుండో, ఐదర్ ఆల్కహాల్ పట్టుకుంటుండో, ఐదర్ అమ్మాయిలను పట్టుకుంటుండో, ఏదో ఒకటి పట్టుకుంటూనే ఉండు. కానీ కాన్సెప్ట్ ఏంటి అనేటటువంటిది చూపించలేకపోతున్నారు అనమాట. ఇది ఏమైంది? సో బయట ఉన్నటువంటి రూమర్, బయట ఉన్నటువంటి సర్కిల్ ఏంటంటే మొత్తం కూడా ఒక మాఫియా చుట్టూ తిరిగిద్ది, ఒక ఏరియాలో ఉన్నటువంటి ఒక కథ చుట్టూ ఈ సినిమాని తింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ టీజర్ వస్తుంది కదా, దాంట్లో డీటెయిల్గా మంచిగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకో ట్విస్ట్ ఏందో తెలుసా, ఈ సినిమాని ఫస్ట్ షూట్ చేసినప్పుడు కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయంట, కొంత షూట్ అంతా వేస్ట్ అయిపోయిందంట. ఇది కాదు, ఇంకా నేను డిఫరెంట్గా షూట్ చేయాలి అని చెప్పి గీతూ మోహన్ దాస్ గారు చెప్తే దానికి యశ్ బాస్ కూడా రెడీ అన్నారంట. సో సినిమాని అంతా ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా రీషూట్ అయితే చేశారంట, ఫొటోస్ అయితే బయట తీశారు, ఫుటేజ్ అయితే తీసేటటువంటి ప్రయత్నం చేశారంట. దానివల్ల 25 కోట్లు ఖర్చు అయింది, అక్షరాల 25 కోట్లు. అర్థం చేసుకోండి ఎంత కమిట్మెంట్ ఉందో ఈ ప్రొడ్యూసర్స్కి. సో ఏమేది అనేటటువంటి వెయిట్ చూడాలి ఫ్రెండ్స్. సో రేపు 9:35కి అయితే టీజర్ రాబోతుంది. ఇది వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా మనమైతే మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద తెలియజేయండి. నేనైతే వెయిట్ చేస్తాను. రేపు టీజర్ తెలుగులో కూడా వస్తుందో రాదో, లేకపోతే మొత్తం మ్యూజిక్ వేసి ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తారనేటటువంటిది రేపు దాకా అయితే మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ ఉంటా అని చెప్పాను అనుకోండి, కల్ట్ దాని గురించి మాట్లాడాలి కదా. విశ్వక్సేన్ ఇండియాలోనే ఫస్ట్ టైం, నాట్ ఏ టాయ్, ఇట్స్ ఏ హర్రర్ మూవీ, నాట్ ఫర్ కిడ్స్, ఓన్లీ బ్లడ్ బాత్. ఇండియాలోనే ఇలాంటి సినిమా ఎప్పుడూ తీయలేదు. రేపు 11కి మన రిలీజ్ చేస్తా అనేటటువంటి చెప్పిన తర్వాత నేను చాలా 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 ఎక్స్పెక్ట్ చేశాను. నిజంగా ఏదో ఉంటుంది, ఏదో ఒక రకంగా అనొస్తాడు మన విశ్వక్సేన్. వామ్మో, నేనైతే అసలు ఇక షర్టు లేకుండా బాడీ పెంచి కత్తి పట్టుకొని నోట్లో మాంసం ముక్కలు పెట్టుకొని ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశా. కానీ కట్ చేస్తే ఎలాంటి పోస్టర్ అనేది దింపింది. ఎలాంటి పోస్టర్ కోసం ఎందుకన్నా అంత హైప్ ఇవ్వడం అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు. ఈ రేంజ్లో హైప్ ఇచ్చే బదులు దాన్ని గట్టిగా మాట్లాడితే అన్న ఫస్ట్ రిలీజ్ చేసిన ఆ టాయ్ లుకే కొద్దిగా బాగుంది, అదే కొద్దిగా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసింది. ఇవాళ ఇందులో ఏముంది, ఒక గొడ్డలను అయితే పట్టుకుంటే కింద బ్లడ్ని అయితే నేర్పిండు. ఓకే 22 రేపు ఎల్లుండి ఇంకో 2 డేస్ ఉంది, 2 డేస్లో టీజర్ని రిలీజ్ చేస్తా, ఫస్ట్ గ్లిమ్స్ని రిలీజ్ చేస్తా అనేటటువంటిది చెప్పిండే. కానీ ముందైతే ఇంట్రెస్ట్ బాగుంటుండే విశ్వకన్నా. ఇక వెయిట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఫంకీ తర్వాత మరి ఏదైనా కంబ్యాక్ మూవీ అయితే అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. సో ఈ అప్డేట్ కూడా ఎందుకు చెప్పినా అంటే ఈ రెండే మెయిన్ అప్డేట్స్ ఇవాళ, ఇంతకు మించి వేరే అప్డేట్ అయితే లేదు. అండ్ లోకేష్ అల్లు అర్జున్ దిగినటువంటి ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. లైక్ ఇక షూటింగ్ అయితే త్వరలోనే స్టార్ట్ చేస్తారంట. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరంతో షేర్ చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ ఔరా సాంగ్ గురించి ఒక చేసిన అనమాట, అది కూడా చూసేయండి. బాయ్ బాయ్, నమస్కారం.